ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై తం హదేవమాత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణం అహం ప్రపద్యే. యోऽन्तః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిలశక్తిధరః స్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. గిరామాహృదేవీం ద్రహిణగృహిణీ ఆగమవిదో హరే పత్నీ పద్మాం హరసహచరీ అద్రితనయాం తురీయా కాపి త్వం దురధిగమని సీమ మహిమా మహామాయా విశ్వం బ్రహ్మయసి పరబ్రహ్మ మహిషి. శాస్త్రం శారీరమీమాంసా దేవస్తు పరమేశ్వరః ఆచార్యాః శంకరాచార్యాః సంతు మే జన్మ జన్మని. శ్రీ శంకర భగవత్పాద కృత సౌందర్య లహరి స్తోత్రం అద్వైత అధ్యయన భారతి అధ్యయనం. మనం 32వ శ్లోకాన్ని చూస్తున్నాము. దీనిని 4-5 రకాలుగా వివరించుకుంటూ వచ్చాము. లలితా సహస్రంతో సమన్వయం చేసుకున్నాము, 3 గుణాలతో సమన్వయం చేసుకున్నాము, 3 అవస్థలతో జాగ్రత్త స్వప్న సుషుప్తులతో సమన్వయం చేసుకున్నాము, 3 శరీరాలతో స్థూల శరీరం, సూక్ష్మ శరీరము, కారణ శరీరము అనే వాటితో సమన్వయం చేసుకున్నాం. ఆది విద్య కాది విద్య అంటే నేర్చుకున్నాం. అది కాకుండా పంచాక్షరి పంచదశి లేక పంచదశాక్షరి మంత్రము, షోడశి లేక షోడశాక్షరి మంత్రము అంటే ఏమిటో తెలుసుకున్నాం. ఇవి సంకేత రూపంగా ఒక్కొక్క పేరు శివ, శక్తి, కామ అని చెప్పి ఆ పదాలతో సంకేతించబడిన అక్షరాలతో వర్ణాలతో కూర్చబడిన మహామంత్రమని తెలుసుకున్నాం. ఈనాడు మనము ఈ పంచదశాక్షరి మంత్రాన్ని లేక పంచదశని మన శ్రీచక్రంతోనూ అలాగే కుండలినితోనూ సమన్వయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈ మార్గంలో అనేక గ్రంథాలను మనము స్పృశించడం జరుగుతుంది. 32వ శ్లోకం ఒక్కసారి మళ్ళీ చదువుకుందాం. శివశక్తి కామ క్షితి అథ రవి శీతకిరణ స్మరోహంసక్ర తదనుచ పరామారహరయ అమీహృల్లేఖాభిః తిస్రుభిరవసానేషు ఘటితా భజంతే వర్ణాః తే తవ జనని నామావయవతం. 3 కూటమిలుంటాయి. శివశక్తి కామ క్షితి మొదటి కూటము, అథాటు పిమ్మట రవి శీతకిరణ స్మరోహంస శక్ర అనేది 2వ కూటము, తదనుచ ఆ తరువాత పరామారహరయ అనేటటువంటిది 3వ కూటము, అమీహృల్లేఖాభిః హ్రీంకారాలను తిసృభి 3 అవసానేషు చివరల యందు ఘటిత చేర్చినట్లయితే తే వర్ణాః భజంతే తవ జనని నామావయవతం.
ఇవి నీ నామం యొక్క అవయవములు, అవి నీ వర్ణములు. పంచదశాక్షరీ మంత్రము లేక పంచదశీ మంత్రము. షోడశి అంటే శ్రీంకారాన్ని ముందు చూడితే షోడశి అవుతుంది. మొదటి ఖండము వాగ్భవకూటము, జ్ఞానమోక్ష ప్రదాయకము. కా ఏ ఈ ల హ్రీం శివశక్తి కామ క్షితి. హ్రీంకారాన్ని వ్రాసుకోవాలి. రెండవ ఖండము కామరాజకూటము, ధర్మ అర్థ కామ. అథ రవి శీతకిరణ స్మరో హంస శక్ర. అంటే హ స క హాల. తదనుచ ఆ తరువాత పరామారహరయ స కాల. మూడవ ఖండము శక్తి కూటము, సకల శక్తులు. రెండవ ఖండము కామరాజకూటం, కూటమి, ధర్మ అర్థ కామములను మోక్షమునకు వాగ్భవ కూటం, సకల శక్తులకు శక్తి కూటం. ఈ విధంగా కాతో మొదలవుతున్నటువంటి మంత్రము కనుక కాది విద్య అనొచ్చు. లేకపోతే చూడండి, కా అనేది 1, 2, 3 సార్లు వచ్చింది. అన్నిటికన్నా ఎక్కువ సార్లు కా అనేది వచ్చింది. కాబట్టి కాది విద్య అని కూడా చెప్పవచ్చు. అదే హాది విద్య అవుతే ఏంటవుతుంది? మొదటి ఖండంలో కా ఏ ఈ లా బదులుగా హ స క ల అనే అక్షరాలు ఉంటాయి. హ్రీంకారం సేమ్. రెండవ ఖండం మూడవ ఖండంలో మార్పు లేదు. హస కహల. మూడవ ఖండంలో శక్తి కూటము, సకల శక్తులు, సకల. ఇప్పుడు ఏ అక్షరం ఎక్కువ సార్లు వస్తుంది? కా 2 మార్లే ఉంది. 1, 2. ఇక్కడ కూడా 3 కూడా ఉన్నాయి. 3 హాక్ ఉంది. 1, 2, 3. మళ్ళీ హాతో మొదలవుతోంది. కాబట్టి హాది విద్య, ఆది విద్య, కాది విద్య. ఇంకొకటి కూడా ఉంది, సాది విద్య. సకారంతో మొదలవుతుంది. అది సాది విద్య. ఆది విద్య, కాది విద్య నేర్చుకున్నాము. ఆది విద్య నేర్చుకోలేదు, నేర్చుకుంటాము ఎప్పుడో ఒకప్పుడు. ఆది విద్య అంటే పంచదశి మంత్రము. లోపాముద్ర అమ్మగారు ద్రష్ట. ఓకే. వాగ్భవ కూటమి, కామరాజ కూటమి, శక్తి కూటమి. కాయే ఈల హ్రీం హ స క హ ల హ్రీం స క ల హ్రీం. ఫలితాలు: మొదటి దానికి జ్ఞానము, రెండవ దానికి అర్థకామ ధర్మ పురుషార్థాలు, మూడవది సకల శక్తులు. ఇది కూడా నేర్చుకున్నాము. శ్రీ విద్యా మంత్రోపాసనలో సోపానాలు, మెట్లు. మొదట బాలామంత్రం అంటారు. బాలామంత్రం అంటే ఐం క్లీం సౌహ్ అనేటటువంటిది బాలామంత్రం. 3 అక్షరాలే ఉంటాయి. త్రిపుర సుందరి కలిపితే బాలా త్రిపుర సుందరి మంత్రము 6 బీజాక్షరాలు. ఐం క్లీం సౌహ్, మళ్ళీ సౌహ్ క్లీం ఐం. ఆరోహణము అవరోహణం. బాలా నవాక్షరి మంత్రం. ఐం క్లీం సౌహ్, సౌహ్ క్లీం ఐం, ఐం క్లీం సౌహ్. ఎక్కడం, మళ్ళీ దిగడం, మళ్ళీ ఎక్కడం. పంచదశాక్షరి లేక పంచదశి త్రిపుర సుందరి మంత్రం. క ఏ ఈ లా హ్రీం హ స క హ ల హ్రీం స క ల హ్రీం. ఇంతవరకు పంచదశాక్షరి. ఇది శ్రీ విద్య ఇంతవరకు కాదు. ఎప్పుడైతే శ్రీంకారాన్ని చేరుస్తారో అప్పుడు షోడశి లేక షోడశాక్షరి అవుతుంది. మహాత్రిపుర సుందరి శ్రీ విద్య అంటారు. ఇక్కడ త్రిపుర సుందరి అని ఎందుకు అన్నారు అంటే, త్రిపురములు, అంటే త్రిమూర్తులు. ఆ త్రిమూర్తులకు పురా అంటే ముందున్నది, వాళ్ళకు ఆది, వాళ్ళకే కారణం, జగత్ కారణం. కాబట్టి త్రిపురములు. లేకపోతే ఇడ, పింగళ, సుష్మ అనే 3 నాడులు 3 పురాలుగా చెప్తారు. ఆ 3 పురములకు, ఆ 3 నాడులకు మీదనున్నటువంటి సహస్రారంలో ఉన్నటువంటి అమ్మ కాబట్టి త్రిపుర సుందరి అంటారు. సో స్థూల సూక్ష్మ కారణ శరీరాలే పురములు. ఈ పురములకు అధిదేవత కాబట్టి త్రిపుర సుందరి. మహాత్రిపుర సుందరి అంటే శ్రీంకారాన్ని కలుపుకోవాలి. అప్పుడు దాన్ని ఏమంటారు? శ్రీ విద్య అంటారు. ఇంతవరకు చూశాం. జ్ఞానార్ణవ తంత్రం అని అందులో ఒక మంచి శ్లోకం ఉన్నది. ఎవరండి శ్రీ విద్యను ఎక్కువగా ఉపాసించి ప్రపంచానికి పరిచయం చేసి
వ్యాప్తి చెందించినది అంటే మను చంద్ర కుబేరశ్చ లోపాముద్రాచ మన్మథ అగస్త్య అగ్ని సూర్యశ్చ ఇంద్ర స్కంద శివస్తథ క్రోధభట్టారకో అంటే దూర్వ్యాసుడు క్రోధానికి ప్రధానం దేవ్యా ఈ దేవతలు ద్వాదశ అమీ అమీ ఈ ద్వాదశ ఈ 12 మంది ఉపాసక ఉపాసక మనుశ్చంద్ర కుబేరశ్చ లోపాముద్రా చ మన్మథ అగస్త్య అగ్ని సూర్యశ్చ ఇంద్ర స్కంద శివస్తథా క్రోధభట్టారకో దేవ్యా ద్వాదశ అమీ ఉపాసక వీళ్ళు ఉపాసకులు. ఆది విద్యకు లోపాముద్ర, కాది విద్యకు మన్మథుడు ద్రష్ట అని చెప్తారు. కాది విద్య అథర్వవేది అంతర్గత లలితా త్రిశతి దానికి మూలము. కాది మంత్రంలో ఏముంటాయి? ఇందాక చూసాం కదా, ఆసకాల కాయేల హ్రీం ఆసకాల హ్రీం సకాల హ్రీం. అందులో రిపీట్ అయినటువంటి అక్షరాలను కానీ తొలగిస్తే, అంటే ఏవైతే పునరావృత్తి చెందాయో వాటిని తొలగిస్తే 9 అక్షరాలు మిగులుతాయి. ల స హ ఈ ఏ ర క అర్ధచంద్ర వంక ఓం పక్కన రాస్తాం కదా, ఇలా అర్ధచంద్ర, దాంట్లో ఒక బిందువు, అర్ధచంద్రాకారము బిందువు కలిపితే 9. దీనిని నవార్ణవ మంత్రము, నవవర్ణ మంత్రము, నవార్ణవ మంత్రం. దీనిని మేరు అంటారు. ఆ నవార్ణవమే మేరు. మేరు అంటే 3 డైమెన్షనల్ స్ట్రక్చర్ అని అర్థం. ఏమిటి 3 డైమెన్షన్స్? 3 లెవెల్స్ ఉన్నాయి కదా. కింద లెవెల్ ఏమిటి? ఇదో శక్తి కూటము, దాని మీద ఉండేటటువంటిది కామరాజ కూటం, దాని మీద ఉండేటటువంటిది మన వాగ్భవ కూటం, దాని మీద ఉండేటటువంటిది నిత్య సాదాఖ్య లేక పరబ్రహ్మం. ఇది మేరు అంటే ఒక 3 డైమెన్షనల్ అరేంజ్మెంట్ ఒక దీనిలాగా. అలాగే శ్రీచక్రం కూడా ఈ విధంగా 3 డైమెన్షనల్గానే నిర్మిస్తారు. 2 డైమెన్షనల్ కూడా ఉంటుంది, ప్లేట్స్ మీద వాటి మీద చెక్కుతారు. సో ఆ మేరుతో ఇది సామ్యం. 9 అక్షరముల ఆవృత్తియే పంచదశి మంత్రం. పంచదశిలో ఈ 9 అక్షరాల్లో కొన్ని అక్షరాలు, ఫర్ ఎగ్జాంపుల్ హ అనేది, తర్వాత ఏమోను కా అనేది, లా అనే అక్షరాలు రిపీట్ అవుతాయి. ఇవి రిపీట్ అవడం వలన కాయేల హ్రీం ఆసకాల ఆసక హాల హ్రీం సకాల హ్రీం, దానికి శ్రీంకారం చేస్తే శ్రీ విద్య అవుతుంది. సో ఈ విధంగా మనము కాది విద్యను, ఆది విద్య తాలూకా మూలాన్ని తెలుసుకుని నవార్ణవము అంటే 9 అర్ణవములు, 9 లెవెల్స్ ఉన్నాయి కదా శ్రీచక్రంలో, వాటితో ఈ 9 అక్షరాలను పోలుస్తారు. చూద్దాం. కాత్రయం హాద్వయం చైవ శైవో భాగ ప్రకీర్తిత. జ్ఞానార్ణవ తంత్రంలో పంచదశి శివశక్తి రూపమని వర్ణించబడినది. కాత్రయం అంటే 3 కాలు, హాద్వయం 2 హాలు, శైవో భాగ శివుని యొక్క భాగములని ప్రకీర్తిత. కా 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 కాత్రయం, హాద్వయం హా ఆ, ఇవి శివుని యొక్క భాగములు. శక్త్యాక్షరాణి శేషాణి, మిగిలినటువంటి అక్షరములు ఈ ఏల, సా ఇక్కడ, లా ఇక్కడ, సా ఇక్కడ, లా ఇక్కడ శక్తి సంబంధమైనవి. 3 హ్రీంకారాలు మిగిలిపోయాయి. ఈ హ్రీంకారము ఉభయాత్మక, శివశక్తులు రెండిటిని సూచిస్తుంది అంటూ చెప్తున్నారు. కాత్రయం హాద్వయం చైవ శైవ భాగ ప్రకీర్తిత. శక్త్యక్షరాణి శేషాణి హ్రీంకార ఉభయాత్మక. జ్ఞానార్ణవంలో శ్రీ విద్యా మంత్రానికి శ్రీచక్రానికి చక్కని సామ్యాన్ని వర్ణించి చెప్పారు. దీనికి ముఖ్యమైన ఆధారం ఏమిటంటే లలిత ఉపాఖ్యానము, లలిత త్రిశతి, లలిత సహస్రనామం. ఈ 3 గ్రంథాల నుంచి శ్రీ విద్యా మంత్రానికి శ్రీచక్రానికి కారిలేషన్ తెలుస్తుంది. పంచదశిలో అంటే పంచదశాక్షరి మంత్రంలో పునరావృత్తి అయినటువంటి అక్షరములను
వర్జితము చేయగా అంటే వదిలివేయగా నవార్ణవములు మిగులుతాయి. చూడండి, ఇక్కడ పునరావృత్తి ఇది కా ఉంది, ఓసారి రాసుకున్నాం. ఏ అది కూడా రాసుకున్నాం. ఈ ఒకసారి రాసుకున్నాం. లా రాసుకున్నాం. హా రాసుకున్నాం. మళ్ళీ సా రాసుకున్నాం. మళ్ళీ కా ముందు రాసేసాం, రాయక్కర్లా. హా ఆల్రెడీ ఉంది. లా అది కూడా ఉంది. సా మళ్ళీ ఉంది. కా అక్కడ ఉంది. రావట్లేదు ఎక్కడ అక్కడ కాల ఇవక్ ఓ సకాల హ్రీం అర్ధచంద్రము బిందువు. సో ఇవేమో ఈ 7 అక్షరాలు ప్లస్ ఇవి 2, 9 అక్షరాలను మనము నవార్ణవములు, 9 వర్ణములకు శ్రీచక్రంలో ప్రత్యేకమైనటువంటి స్థానము శ్రీచక్రంలో ఉంది. ఈనాటి అంశం ఏమిటి? ఆ పంచదశి మంత్రాన్ని ఈ శ్రీచక్రాన్ని అన్వయించి చూడడం. లా ఈ లకారము పృథ్వీ అన్నారు. శ్లోకం ఉంది దానికి, శ్లోకాన్ని చూపలేదు. లకారము పృథివీ లేక భూపూరము. భూపూరం అన్నది శ్రీచక్రంలో బేస్లో ఉన్నటువంటి చతురస్రంగా ఉన్నటువంటి నెక్స్ట్ బొమ్మలో వస్తుంది. సకారము చంద్ర, చంద్ర కళలు. ఎందుకంటే 16 దళముల పద్మము 16 చంద్ర కళలకు సూచకం. హకారము శివ అంటే అష్టమూర్తి కాబట్టి 8 దళముల పద్మము. ఈకారము మాయా లేక భువనేశ్వరి. భువనేశ్వరి అంటే భువనములకు ఈశ్వరి. ఎన్ని భువనాలు? 7 క్రిందని 7 మీదని కదా పురాణాలలో. 14 లోకాలు లేక ఇక్కడ 14 కోణాలు ఉన్నాయి. చతుర్దశారము అంటారు. చతు అంటే 4, దశ అంటే 10, చతుర్దశారము ఈకారము. ఏ అనేటటువంటిది శక్తి, విష్ణు యొక్క దశావతారాలు. విష్ణు దశావతారాలు 10 కాబట్టి బహిర్గతమైన విష్ణు దశావతారాలు కాబట్టి బహిర్దశారము అంటే 10 యాంగిల్స్ ఉన్నటువంటి 10 కోణాలు ఉన్నటువంటి ఒక ఆవరణ. రకారము అగ్ని. ఎన్ని అగ్నులు? దశాగ్నులు. పోయినసారి కూడా చూసాం. అగ్నిఖండము అంటే దశాగ్నులు, 10 శక్తులు అందులో ఉంటాయని. అంతర్దశారము సూర్యఖండంలో 24, అగ్నిఖండంలో 10, మొత్తం 34. ఆ మీదట చంద్రం దాంట్లో 16, 16, 34, 50. 50 పంచాశత్ వర్ణాత్మిక అంటూ నేర్చుకుంది. రకారము అగ్ని, దశాగ్నులు, అంతర్దశారము. కకారము కామేశ్వర, మళ్ళీ అష్టమూర్తి, మళ్ళీ అష్టకోణములు. నాద అర్ధచంద్రాకారంలో ఉంటుంది. త్రికోణము ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ ఇన్సైడ్ ద శ్రీచక్ర. అండ్ బిందు స్థానము శివశక్తి సమ్మేళనము, అదే పరతత్వం. జ్ఞానార్ణవ తంత్రం నుంచి తీసుకోబడింది. లకారము పృథివీ భూపురము, సకారము చంద్ర 16 దళముల పద్మము, హకారము శివ అష్టమూర్తి 8 దళముల పద్మము, ఈకారము మాయా లేక భువనేశ్వరి 14 కోణముల ఆవరణము, ఏకారము శక్తి దశావతారములు బహిర్దశారము, రకారము అగ్ని దశాగ్నులు అంతర్దశారము, కకారము కామేశ్వర అష్టమూర్తి అష్టకోణాలు, నాద అనేది అర్ధచంద్రాకారము, త్రికోణము ఇన్వర్టెడ్ ట్రయాంగిల్కి సంకేతము, బిందు అనేది శివశక్తి సమ్మేళనము లేక పరతత్వం. ఓకే. శ్రీచక్ర శ్రీ విద్య వైవస్య రహస్యంలో 99, 100 శ్లోకాలు ఇలా కనపడుతున్నాయి. శ్రీచక్రంతో వరారోహే శ్రీ విద్యా వర్ణ సంభవం. శ్రీచక్రం అనేటటువంటిది ఆరోహణ క్రమంలో ఉంటుంది. శ్రీ విద్యా వర్ణముల చేత సంభవం. శ్రీచక్రము శ్రీ విద్యా మంత్రములోని వర్ణ సంభవము. వర్ణములనగా బీజాక్షరముల నుండి ఉద్భవించినదే. బీజాక్షరం అనగానేమి? బీజాక్షరం అనగా వాటికి ఒక ప్రత్యేకమైన అర్థం ఉండదు. కా ఏ కా ఈ ఏ లా అంటే ఒక్కొక్క దానికి ఇది కా ఈజ్ ఈక్వల్ టు ఏ అర్థము, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అర్థం అని కాదు. ఆ అక్షరములు బీజప్రాయముగా ఉంటాయి, అవ్యక్తంగా ఉంటాయి. వాటిని ఉపాసన చేస్తే వాటి ద్వారా శక్తి ద్వారా కాయే ఇలా అనేటటువంటిది వాగ్భవము లేక జ్ఞాన మోక్ష ప్రదాయకము అంటూ నేర్చుకున్నాం. కాత్రయాధికారాత్ బిందుర్జాత తదగ్రిమే చక్రే హృల్లేఖాభిః తత్పర చక్రత్రయం హకారాభ్యాం ఏకారేణ చ తత్పర చక్రే జాతే సకారాభ్యాం
చతురస్రాణి లకారైరేవ విద్యాక్షరేణ చక్రజని అంటూ ఎలా నిర్మించబడిందో ఈ శ్లోకం చెప్తుంది. కాత్రయాది కారాత్ అంటే 3 కాలు, అది బిందువు. తదగ్రిమే చక్రే హ్రిల్లేఖాభి 3 హ్రీంకారాలు. తత్పర చక్రత్రితయం సకారాభ్యాం మళ్ళీ 2 అకారములు. ఏకారేణ తత్పర చక్రే జాతే సకారాభ్యాం సకారములు. తర్వాత చతురస్రాణి పైన ఉన్నటువంటి 4 చతురస్రములు ఉన్నాయి 3. లకారైరైవ విద్యాక్షరేణ చక్రజని శ్రీ చక్ర యంత్రం యొక్క రేఖాచిత్ర నిర్మాణం అంటే ఈ బీజాక్షరాలతో ఈ శ్లోకం ద్వారా శ్రీచక్ర యొక్క రేఖాచిత్రాన్ని జియోమెట్రికల్ డ్రాయింగ్ని ఎలా వేయాలి, శ్రీ విద్యా మంత్రము యొక్క కనులకు గోచరించే రూపమే శ్రీచక్రము, శ్రీ విద్యా మంత్రము ఉచ్చరించే రూపము శ్రీచక్రం అనేటటువంటిది కనిపించే వర్షిప్ చేసేటటువంటి మేరు లేక ఫ్లాట్గా 2 డైమెన్షనల్గా ఉన్నటువంటి రూపము. అంతేకాక ఈ 3 కూటముల యొక్క సాంకేతికమైనటువంటి ప్రతిఫలనం ఏమిటి? 3 కూటములు, అదిగో వాగ్భవ కూటమి, కామరాజ కూటమి, శక్తి కూటమి. ఈ 3 కూటముల యొక్క సాంకేతికంగా చూపించడాన్నే అక్కడ శ్రీచక్రంగా అక్కడ సింబాలిక్గా చూపిస్తారు. ఇదిగో శ్రీచక్రం కనిపిస్తోంది ఇక్కడ చూడండి. లోపల బిందువు అన్నిటికన్నా లోపల ఆ బిందువు చుట్టూ ఒక ఇన్వర్టెడ్ ట్రయాంగిల్, దాని చుట్టూ అష్టదళ కోణం, దాని చుట్టూ అంతర్దశ 10 కోణాలు ఉన్నటువంటి లోపలది. తరువాత ఎరుపుగా కనిపిస్తున్న 10 బహిర్దశారము, ఆ తర్వాత 14 కోణములు బ్రౌన్గా కనిపిస్తున్నవి చతుర్దశారము, ఆ తర్వాత 8 దళముల పద్మము, దాని తర్వాత 16 దళముల పద్మము, తర్వాత 3 సర్కిల్స్, ఆ తర్వాత 3 భూపురం చతురస్రాకారంలో ఉండేటటువంటి లైన్స్. నేను చెప్పారు అక్కడ కాత్రయాది కారాత్ కా ఈ అనేటటువంటివి త్రికోణ అష్టకోణ 3 హ్రీం. త్రికోణము అష్టకోణము. త్రికోణం అంటే లోపల ఉన్న ట్రయాంగిల్, దాని చుట్టూ ఉన్న అష్టకోణము, 3 హ్రీంకారాలు కా ఈ అనే దాన్ని బట్టి సంకేతంట. ఆ తరువాత ఉన్నవేమిటి? రిల్లేఖాభి తత్పర చక్రత్రితయం హకారాభ్యం 2 హకారాలు, అంతర్దశ బహిర్దశలు. అంతర్దశారం అంటే ఇగో ఇది, బహిర్దశారం అంటే ఈ ఎర్రగా కనిపిస్తున్నది బహిర్దశారం. చతుర్దశారము ఏకారం, ఇగో ఈ 14 ఉన్నది ఏకారం. 8, 16 సకారం అంటే 8 దళాలున్న పద్మము, 16 దళాలున్న పద్మము సకారం. ఈ చతురస్రం ఉన్నదే అది లకారం. ఈ వలయాల సంగతి ఏమిటి? అది సమయ మతంలో వలయాలు ఉండవు. అదే మిశ్ర లేక కౌల మతంలో ఆ ఇన్నర్ సర్కిల్స్ కూడా ఉంటాయి, కాబట్టి వాటి గురించి చెప్పలేదు. ఓకే, శ్రీచక్రం శ్రీ విద్యా మంత్రంలోని బీజాక్షరముల స్వరూపమే బిందువు. 3 కకారములు మరియు ఈ నుండి పుట్టినది. ఆ బిందు స్థానానికి ఏమిటి సంకేతం? లోపల ఉన్న బిందువుకి 3 కా ఉన్నాయి కదా ఏ మంత్రంలో, కా కా కా. ఆ 3 కకారాలు మరియు ఈకారము ఇవి కలిస్తే బిందువు. త్రికోణ అష్టకోణములు అంటే ఒక సింగిల్ ఇన్వర్టెడ్ ట్రయాంగిల్, దాని చుట్టూ ఉన్నటువంటి 8 అష్టకోణములు 3 హ్రీంకారాల నుండి పుట్టాయి. అగో 3 హ్రీంకారాలు దానికి సంకేతం. అంతర్దశారము లోపలున్న 10 ఇన్నర్ రెడ్గా కనిపిస్తున్న 10 ట్రయాంగిల్స్, పైన కనిపిస్తున్నటువంటి బ్రౌన్గా కనిపిస్తున్నవి అంతర్దశ, రెడ్గా కనిపిస్తున్నవి బహిర్దశ. అంతర్దశ బహిర్దశారాలు 2 హకారములు, ఇదో హకారము, ఇదో హకారము. 14 కోణముల చతుర్దశారము, ఈ పైన బ్రౌన్గా కనిపిస్తున్న 14 యాంగిల్స్ ఉన్నాయి కదా, ఈ 14 యాంగిల్స్ ఏ అనే దానిని బట్టి వచ్చినవి. అష్టదళ షోడశదళ పద్మములు, ఇదిగో బ్లూ కలర్లో ఉన్నాయి 8 పెటల్స్ 16 పెటల్స్ ఉన్నటువంటి పద్మములు సకారం నుండి వచ్చాయి. ఈ చతురస్రము లేక భూపూర చక్రము 3 లకారములు 1, 2, 3 లకారముల నుండి ఏర్పడింది. దీంతో మొత్తం అన్ని అక్షరాలు అయిపోయాయి. ఈ అక్షరాలను ఎలా పేర్చాలి,
ఏ అక్షరం ఏనికి సంకేతము అనేటటువంటిది ఈ ముందు శ్లోకంలో కాత్రయాధికారాత్ బిందుర్జాత తదగ్రిమే ఇమే చక్రే హృల్లేఖాభి తత్పర చక్రత్రితయం హకారాభ్యాం ఏకారేణ చ తత్పర చక్రే జాతే సకారాభ్యాం చతురస్రాన్ని లకారైరేవ విద్యాక్షరేణ చక్రజని అనే దాని తాలూకా విశ్లేషణయే ఈ పర్టికులర్ స్లైడ్. ఏమిటండి మనకు అర్థమైంది? శ్రీ విద్య వేరు, శ్రీచక్రం వేరు కాదు. శ్రీచక్రము యంత్ర రూపము, శ్రీ విద్య మంత్ర రూపము. మంత్ర రూపంగా ఉచ్చరిస్తూ ఉపాసించినా చేయవచ్చు. ఆ మంత్ర రూపాన్ని యంత్ర రూపంగా తీర్చిదిద్దుకొని ఎదురుగుండా గోచరమైనట్లుగా మేరువుగా నిర్మించుకొని దానిని ఉపాసించి దానిని ధ్యానించి ఆరాధించి కూడా సేమ్ ఫలితాన్నే పొందవచ్చు. శ్రీ విద్యలో ఉండేటటువంటి అక్షరములు, బీజాక్షరములు ఎన్ని? 16. పంచదశలో ఎన్ని? 15. కాయే ఈల హ్రీం, హాసక హాల హ్రీం, సకాల హ్రీం. శ్రీంకారాన్ని చుడితే ముందుగా నాది పంచదశాక్షరియల్లా షోడశి అవుతుంది. 16 అక్షరం షోడశ అక్షరాయ మంత్రం, మహాత్రిపురశ్రీ మంత్రం. ఇందులో కా 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 ఈ అనేటటువంటివి 3 కకారాలు, ఈకారము, బిందు అని, త్రికోణ అష్టకోణాలు 3 హింకారాలని, అంతర్దశ బహిర్దశారాలు 2 హకారాలని, చతుర్దశారము 14 కోణాలు ఉన్నది ఏకారమని, 8, 16 కోణాలు అంటే అష్ట అండ్ 8 దళాలు అంటే అష్టదళ పద్మము, 16 దళ పద్మము ఉన్నది కదా, అది సకారము నుండి, చతురస్రము లేక 3 లకారముల నుండి వచ్చినది. ఆ సర్కిల్స్ ఏమిటండి? అది సమయ మతంలో ఉండవు, ఓన్లీ మిశ్ర లేక కౌల మతంలోనే ఉంటాయి. కాబట్టి వాటి ప్రసక్తి ఈ వరివశ్య రహస్యంలో రాలేదు. ఓకే, తరువాత కూటమిలు చెప్పాలి కదా. త్రిశతి గురించి 4 మాటలు చెప్పాలి. లలితా త్రిశతి. లలితా త్రిశతి అనేది అథర్వేదీయ అంతర్గతం. అథర్వ వేదంలో ఉన్నటువంటి దాన్ని బ్రహ్మాండ పురాణంగా వేదవ్యాసుల వారు రాసి ఉన్నారు. కథ ఏమిటంటే, ఇక్కడ అమ్మవారు ఈ అయ్యవారు కలిసి ఈ త్రిశతిని ఉపదేశించారు. ఎవరికి ఉపదేశించారు? హయగ్రీవునకు ఉపయోగించారు. హయగ్రీవుడు అంటే హయవదనుడు. హయం అంటే అశ్వం, అంటే గుర్రం ముఖంగా ఉండేటటువంటి దేవత హయవదనుడు అంటాం కదా. హయగ్రీవ స్వామికి ఇది ఉపదేశించారు. ఒకనాడు అగస్త్యుల వారు పోయి ఆయన, అయ్యా నేను లలితా సహస్రనామాన్ని క్షుణ్ణంగా నేర్చుకున్నాను, అయినా కూడా నాకు సంతృప్తి కలుగలేదు. కాబట్టి నాకు సంతృప్తి కలిగే మార్గాన్ని, ఈ అమ్మ అయ్యల తాలూకా కంబైన్డ్ స్వరూపాన్ని ఒక్కసారి నాకు బోధించండి అని వేడుకున్నారు. ఆయన కాళ్ళు పట్టుకున్నారు. ఆయన వీల్లేదు నాయన, ఇది అతి గోప్యమైన రహస్యమైన విద్య అని మనసులో ఆయనకి తెలుసు. ఎందుకంటే అమ్మవారు చెప్పింది, ఎవరికి నువ్వు ఈ విద్యను చెప్పకు, నువ్వే గోప్యంగా ఉంచుకో అంటుంది. ఎవరికి ఆయన బోధించలేదు. అగస్త్యుడు వచ్చి కాళ్ళు పట్టుకుని 3 ఏళ్ల పాటు పాదాలు వదలకుండా శుశ్రూష చేస్తూ అక్కడే ఉన్నారు. ఆయన తాలూకా శిష్యరికానికి మెచ్చి ఆయన ఏం చేయాలి, ఇంతలా వేడుకుంటున్నాడు, నాకు తెలుసును, కానీ అమ్మ చూస్తే చెప్పొద్దు అన్నది, ఎలాగా దీనికి అంటూ మథన పడుతుంటే అమ్మ సాక్షాత్కారం అయ్యి, అగస్త్యుడు చాలా యోగ్యుడు, 3 సంవత్సరాలు నిద్ర శుశ్రూష చేశాడు, కాబట్టి నువ్వు ఈ రహస్యాన్ని, ఈ త్రిశతిని 300 శ్లోకాలను నువ్వు ఆయనకు బోధించవచ్చు. త్రిశతి అంటే 300 శ్లోకాలు. ఈ 300 శ్లోకాలను బోధించవచ్చు అని చెప్పి పరమేశ్వరి ప్రత్యక్షమై అంతర్ధానం అయిపోయారు. అప్పుడు హయగ్రీవుల వారు చాలా ఆనందపడి, అయ్యా అగస్త్య, నువ్వు మహానుభావుడవు, నీ వలన నేను పరమేశ్వరుణ్ణి ఎదురుగా చూడగలిశాను, కాబట్టి ఇప్పుడు నీకు ఈ 3 త్రిశతిని నీకు బోధిస్తాను. ఈ త్రిశతి అనేటటువంటి దాంట్లో 300 ఉన్నాయి. 15 అక్షరాలు కదా, ఒక్కొక్క అక్షరాలకి 20 నామాలు, అంటే 300 నామాలు వస్తాయి. ఇది ఇక్కడ ఉన్నటువంటి కథ. అథర్వేది అంతర్గతము, బ్రహ్మాండ పురాణంలో వేదవ్యాసుల చేత గ్రథితమైనది, అంటే గ్రంథస్థం చేయబడింది. ఈ 300 మంత్రాలకి 300 నామం
నామములకు ఎలా ఉంటాయి వీటికి? ఏదో హా సారీ కా ఏ ఈలా అని ఉంటాయి కదా. ఈ కాకు ఒక ఏ అని వస్తాయి, మళ్ళీ 15, ఏకి మళ్ళీ సరే 20 నామాలు, ఒక్కొక్క అక్షరానికి 20 నామాలు చొప్పున 15 అక్షరాలకు 15 20లు 300 నామములు, 300గా పేర్చి 3 కూటమిలకి 300గా, ఒక కూటమికి ఒక 100, ఇంకో కూటమికి ఇంకొక 100, అలా 3 కూటమిల్లో 100 శ్లోకాలు చొప్పున వ్రాయబడి ఉన్నాయి. వాటికి మహానుభావుడు మన శంకర గురువు గారు లలితా సహస్రానికి భాష్యం రాయలేదు, కానీ విష్ణు సహస్రనామానికి వ్రాశారు. లలిత త్రిశతికి భాష్యము రాయబడింది. ఏనాడైనా మనకు అవకాశం కుదిరితే ఈ 300 శ్లోకాలను ఆయన భాష్య సమేతంగా చదువుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి గలదు. సో ఇది దీని బ్యాక్గ్రౌండ్. ఇక్కడ 3 కూటమిలు ఏమిటి? త్రిశతిలో వాగ్భవ కూటమి, కామరాజ కూటమి, శక్తి కూటమి. మొదటి కూటమికి 100 శ్లోకాలు, 100 శ్లోకాలంటే 100 నామాలు. రెండవ కూటమికి 100 నామాలు, మూడవ కూటమికి 100 నామాలు, 300 వీటిగా రాసి పెట్టారు. మధ్యస్థ బిందువు ఇదిగో ఈ సెంటర్గా ఉండేటటువంటి బిందువు, లోపల ఉన్నటువంటి ఇన్వర్టెడ్ ట్రయాంగిల్, తర్వాత 8 చుట్టూ ఉన్నాయి కదా. వసు అంటే 8, వసుకోణము. అంతర్దశ అంటే లోపలున్న 10 బ్రౌన్ కలర్వి, బహిర్దశ అంటే ఎర్రగా ఉన్నటువంటి 10, ఇది ఒక 10, వసుకోణాలు 8, త్రికోణం 1, బిందువు 1, 30 అయ్యాయి కదా అక్కడికి. ఈ 30ని వర్ణించేటటువంటి శ్లోకాలు 100 శ్లోకాలు మొదటి కూటమి. రెండో దాంట్లోకి వచ్చేసరికల్లా చతుర్దశారం, బయట ఉన్నటువంటి 14 కోణాలు, ప్రథమ వలయం, ఈ వలయాల్లో మొదటి వలయం అదొకటి. అష్టదళ పద్మం, లోపల ఉన్న 8 దళాలున్న బ్లూ కలర్ది ద్వితీయ వలయం మళ్ళీ ఒకటి. షోడశ దళ పద్మము తృతీయ వలయం. 14, 8, 22, 3, 25 వస్తాయి ఇక్కడ. ఈ విధంగా వీటన్నిటికీ 100 శ్లోకాలు. మూడవ కూటమిలో భూపురంలో ఉన్నటువంటి చతురస్ర రేఖ ఇన్నర్ది, మధ్య చతురస్ర రేఖ, వెలుపలి చతురస్ర రేఖ, అధిష్టాన దేవతలైనటువంటి శివ, కామేశ్వరి, వాళ్ళ వర్ణన మూడవ కూటమిగా చెప్పబడుతుంది. మనం నార్మల్గా చెప్పేటటువంటి వాగ్భవ కూటమి, కామరాజ కూటమి అనేటటువంటి విభజన కాదు. అలా అయితే మొదటి దాంట్లో 5, రెండవ దాంట్లో 6, తరువాత దాంట్లో 4, 15 అక్షరాలు వస్తాయి. ఇక్కడ అలా విభజించకుండా ఈ విధంగా విభజించి చెప్పారు. ఎందుకు? ఇవి శ్రీచక్రస్థంగా చెప్పబడ్డాయి. అంటే శ్రీ విద్యా మంత్రమే అయినప్పటికీ శ్రీచక్ర పరంగా చెప్పారు కాబట్టి మొదటి కూటమి, మధ్యస్థ బిందువు, త్రికోణము, వసుకోణం అంటే 8 కోణాలు ఉన్నది కోణము, అంతర్దశ అంటే 10 కోణాలు, బహిర్దశ ఒక 10 కోణాలు, రెండవ కూటమిలో 14 కోణాలు ఉన్నటువంటి ఆవరణము, ప్రథమ వలయం, అష్టదళ పద్మము, ద్వితీయ వలయం, షోడశదళ పద్మము, తృతీయ వలయం. ఇక్కడ వలయాలు కూడా తీసుకున్నారు. భూపురంలో ఉండే చతురస్ర రేఖ, మధ్య చతురస్ర రేఖ, వెలుపలి చతురస్ర రేఖ, అధిష్టాన దేవతలు, మూడవ కూటమి 100 శ్లోకాలు. ఈ విధంగా 15 అక్షరాలకు, అక్షరానికి 20 నామాలు చొప్పున 300 నామములు వ్రాయబడి ఉన్నవి. వాటికి భగవత్పాదుల వారు భాష్యమును రచించి ఉన్నారు. కథ మీకు చెప్పేశాను కదా. అది శ్రీ విద్యా అంతర్గత 3 కూటాలు ఏమిటి? వాగ్భవ కూటమి, విద్యాప్రద, కామరాజ కూటమి, అర్థ కామ భోగప్రద, శక్తి కూటమి లేక పరాకూటమి, దాన్ని శక్తిప్రద అంటారు. దీనికి కూడా మళ్ళీ సంకేతాక్షరాలు ఉన్నాయి. క్రోధీష అంటే కా, శ్రీకంఠ ఏ, కోణత్రయ ఈ, లక్ష్మి అంటే లా. రెండవ కూటమి శివ అంటే హ, హంస అంటే స, బ్రహ్మ అంటే క, వియత్ అంటే హ, చక్ర అంటే ల, హ్రీం. హంస స, బ్రహ్మ క, చక్ర ల. ఈ ఈ రెండవ కూటమికి మూడవ కూటమికి ఏం వ్యత్యాసం లే. ఇదిలో ఉన్నది ఇందులో ఉన్నవి ఒకటే. అయితే హకారాలను కానీ మనము విడిచిపెట్టినట్లయితే స క లావే ఇక్కడ కూడా ఉంటుంది. 2 హకారాలు చేస్తే కామరాజ కూటమి, హకారాలను విడిస్తే మూడవ కూటమి లేక శక్తి కూటమి అవుతుంది.
ఇది సకల శక్తి ప్రదాయిని. ఇక్కడ మటుకు కాయేయిల హ్రీం అనేటటువంటివి కాది విద్య కాబట్టి ఉంటాయి. అదే హాది విద్య అవుతే సకాల సకాల అని ఉంటాయి. కాయేయిలకి బదులు సకాల అని ఉంటాయి. ఇది శ్రీ విద్య అంతర్గతమైనటువంటి మూడు కూటములు. మూడు కూటాలకి చివరన ఏం రాయాలి? హృల్లేఖలు అంటే హృదయం నుంచి బహిర్గతమైనటువంటి హ్రీంకారము. ఆ హ్రీంకారాలను రాయాలి అంటూ చెప్పారు. శ్రీచక్రస్థ మూడు కూటములలో మొదటి కూటమి అత్యంత అంతరావరణ. మొదటి కూటమి ఏమిటి? బిందు, త్రికోణ, అష్టకోణ లోపలి ఆవరణ. ఇవి వాగ్భవ కూటమి లేక సృష్టి ప్రధానం. ఇదిగో బిందువు, అదిగో దాని చుట్టూ ఉన్నటువంటి ఇన్వర్టెడ్ ట్రయాంగిల్, దాని చుట్టూ ఉన్నటువంటి అష్టకోణం. ఇవి ఇన్నర్ అన్నమాట ఆవరణ. అత్యంత అంతరావరణ వాగ్భవ కూటమి లేక సృష్టి కూటమి. ఇక్కడ ఏం చేస్తున్నాము? శ్రీచక్రాన్ని శ్రీమంత్రాన్ని సమన్వయపరుస్తున్నాం. రెండవ కూటమి మధ్య ఆవరణ. ఏమిటి? అంతర్దశ ఇన్నర్ 10, బహిర్దశ ఔటర్ 10, 14 పైన ఉన్నటువంటి 14. దీన్ని కామరాజ కూటమి అంటారు. ఇది స్థితి కారణము, సృష్టి స్థితి. మూడవ కూటమి అత్యంత వెలుపలి ఆవరణ. ఏమున్నాయి? 8 దళాల పద్మము, 16 దళాల పద్మము, భూపురం. అష్టదళ, షోడశదళ, భూపురము. శక్తి పరంపర, శక్తి తాలూకా సంహారము. శ్రీ విద్య అనగా శ్రీదేవి మంత్రరూపము. తంత్రశాస్త్రంలో దశ విధములైన విద్యలు అంటే అమ్మవార్లు దశ విధములైన రూపములుగా వర్ణిస్తారు తంత్రంలో. యంత్రంగా చూస్తే శ్రీయంత్రం, శ్రీచక్రం. శ్రీయంత్రం అన్న శ్రీచక్రం అన్న ఒకటే. శ్రీ మంత్రము అంటే ఇదిగో పంచదశాక్షరి మంత్రము. శ్రీంకారం చేస్తే షోడశి మంత్రం. తంత్రశాస్త్రంలో దశ విధములైనటువంటి ఈ శ్రీదేవి తాలూకా రూపాలుగా చెప్తారు. కాళీ, తార, షోడశి, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్తక, ధూమవతి, మాతంగి, కమలా, బగలాముఖి అనేటటువంటి ఈ 10 పేర్లు ఆ దశ విద్యలు. ఆ దశ విద్యలు అంటే దశ శ్రీదేవి యొక్క రూపములని తంత్రశాస్త్రంలో చెప్తారు. ఇది మంత్ర యంత్ర శాస్త్రానికి సంబంధించినటువంటిది కాదు. కాళీ, తార అనే దాన్ని మహావిద్య అని, షోడశి, భువనేశ్వరి, భైరవి అనే వాటిని విద్య అని, చిన్నమస్తక, ధూమవతి అనే దాన్ని ముఖ్య విద్య అని, మాతంగి, కమలా, బగలాముఖి అనే దాన్ని సిద్ధ విద్య అని కూడా చెప్తారు. కాళీ, తార అనేటటువంటివి హయ్యెస్ట్ రంగ సాధకాసు. సాధన పొందితే అక్కడికి వెళతారు, వాటిని ధ్యానిస్తారు ఉత్తమ సాధకులు. షోడశి, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్తక, ధూమవతి అనే 5 సామాన్య సాధకులు ఉపాసిస్తారు. మాతంగి, కమల, బగలాముఖి అనేది క్షుద్ర సాధనలకు ఉపయోగిస్తారు. సో 2 + 5 7 + 3 10 దశ విద్యలు అంటూ చెప్పారు. శ్రీ విద్య దశ విద్యలు తంత్రశాస్త్రానికి సంబంధించి. శ్రీచక్రం అంటే ఏమిటి? రేఖాగణితంతో అంటే జియోమెట్రికల్గా వ్రాసిన మేరు 3 డైమెన్షనల్ సంకేత రూపం. చక్రము శక్తి తత్వమును రేఖాగణితంతో వర్ణిస్తుంది. శ్రీ విద్య ఏం చేస్తుంది? అక్షర సంకేతంతో మహాత్రిపుర సుందరి మంత్రాన్ని చెప్తుంది. మంత్రం శక్తి యొక్క తత్వాన్ని ఉచ్చారణతో వాగ్రూపంగా చెప్తుంది. యంత్రం అనేది సంకేత రూపంగా జియోమెట్రికల్ డ్రాయింగ్గా చెప్తుంది. అలా చెప్పినా ఇలా చెప్పినా రెండు ఒక్కటే. శ్రీ విద్య శ్రీచక్రమే సర్వసృష్టి అంటున్నారు. ఈ శ్లోకాన్ని చూడండి, ఆల్మోస్ట్ మన సౌందర్యలహరి యొక్క మొదటి శ్లోకం లాగానే ఉన్నది ఆ శ్లోకం. శివశక్త్యాత్మకం జ్ఞేయం శ్రీచక్రం శివయోః వపుః. శివయోః అంటే శివాశివుల యొక్క శరీరము, వపుః తనువు, వాళ్ళ యొక్క పరబ్రహ్మము యొక్క సృష్టి తనువు. అదే శివశక్త్యాత్మకం జ్ఞేయం, తెలుసుకోవలసింది. శ్రీచక్రం శివయోర్వపుః. పరో అపి అంటే పరమాత్మ అయినప్పటికీ శక్తిరహిత, శక్తి లేకపోతే, శక్తిరహిత శక్తి సహాయం లేకపోతే సృష్టి స్థితి లయాన్, సృష్టి స్థితి లయములను కర్తం
చేయుటకు అశక్త శక్తుడు కాడు. శక్తియుక్త భవేద్యది శక్తితో కూడినవాడైతే శక్త ఏవహి అంటే శక్తి కలిగి ఉంటున్నాడు. శివశక్త్యాత్మకం జ్ఞేయం శ్రీచక్రం శివయోర్వపు. శ్రీచక్రాన్ని ఎలా చూడాలి? శివాశివుల యొక్క శరీరం అని చూడాలి. పరోపి పరబ్రహ్మ అయినప్పటికీ శక్తిరహిత మాయ అనేటటువంటి ఇది లేకుండా ఉంటే సృష్టి స్థితిలయాన్ కర్తుం శక్త చేయుటకు శక్తుడు కాడు. శక్తాయుక్తో భవేద్యది ఒకవేళ శక్తితో కలిసి ఉన్నట్లయితే శక్త ఏవహి దేనికి శక్తుడు సృష్టి స్థితి లయాన్ కర్తుం శక్త ఏవహి. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం అనే శ్లోకం ఎగ్జాక్ట్గా దీన్ని మిర్రర్ అని చెప్పవచ్చు. శివకోణములు 4, శక్తి కోణములు 5 ముందు నేర్చుకున్నవి. ఈ 9 తాలూకా ఇంటర్సెక్షన్తోనే సృష్టి శ్రీచక్ర నిర్మాణం. ఈ 4 ఊర్ధ్వముఖంగా ఉండే కోణాలు, 5 కిందకి అధోముఖంగా ఉండే కోణాలు అంటూ చెప్పుకున్నాం. ఈ కోణాలు వేటికవి వేరుగా కాకుండా ఉదాంతో ఇంటర్సెక్ట్ అవుతే ఆ ఇంటర్సెక్షన్ పాయింట్స్ యోని అంటారు. ఆ ఇంటర్సెక్షన్ని అక్కడ నుంచే సృష్టికి కావాల్సినటువంటి ఉత్పత్తి స్థానాలు ఏర్పడతాయి. ఈ 9 తాలూకా ఇంటర్సెక్షనే సృష్టికి కావాల్సిన 9 ఉత్పత్తి స్థానాలు యోనిలు. ఈ 9 3 సృష్టి, 3 స్థితి, 3 లయానికి కారణము అని చెప్తారు. మన శరీరంలో వ్యష్టిలో కూడా ఉండేటటువంటి ద్రవ్యాలలో చర్మము, రక్తము, మాంసము, క్రొవ్వు, ఎముకలు అంటే ఆల్ ద్రవ్యాలన్నీ కూడా శక్తి తత్వము. మూలుగంటే మ్యారో, టోటిపోటెంట్ సెల్స్ ఉంటాయి మ్యారోలో. వాటి నుంచి ఇమ్యూన్ సెల్స్, ఇతర సెల్స్, శరీరంలో ఉన్నటువంటి సకల సెల్స్, రక్తము అన్ని శుక్లము కొత్త ప్రాణి పుట్టడానికి, శ్వాస, ప్రాణము ఇవన్నీ కూడా శివతత్వాలు అంటే ఒక శ్లోకాన్ని కూడా ముందు మనము నేర్చుకున్నాం. శ్రీచక్రంలో 9 ఆవరణలు ఉన్నాయి. నవ ఆవరణలు అంటూ ముందు నేర్చుకున్నాం. ఈ నవ ఆవరణలు కాకుండా నవ ధాతువులకు సంకేతం. బిందువు ఏమిటి? పరాశక్తి. శివశక్తి మేళనమే సృష్టి. శైవ పురాణాలు, వాయవ్య సంహితలలో కూడా కామికాగమము, యోగిని హృదయంలో కూడా ఈ విషయాలు వ్రాయబడి ఉన్నాయి. కామికాగమము, కామికాగమము, యోగిని హృదయము, శైవ పురాణాలు, వాయువ్య సంహితలలో కూడా ఈ నవ ఆవరణలు, నవధాతువులు, శ్రీ విద్యయే శ్రీచక్రము, సర్వసృష్టి అనే విషయాన్ని నిరూపించి ఉన్నారు. ఓకే, ఇక మనము ఈ చక్రాలను కుండలినితో కలుపుకోవాలి. ఏ విధంగా కలుపుకుంటాం? మనకి ఇక్కడ ఉన్నటువంటి చక్రాలు అంటే మూలాధార చక్రము, మూలాధారంతో స్వాధిష్టానము, మణిపూరము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞ, సహస్రారం. సో ఈ లోపల ఉన్నటువంటి చక్రాల్లో ఏంటంటే వ్యష్టిలో ఉండే మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞ 2 బ్రూ మధ్యన ఉండేది. విశుద్ధం అంటే కంఠస్థానము, అనాహతం అనే హృదయస్థానము, మణిపూరం అనేది పొట్టస్థానము, స్వాధిష్టానం అనేది యూరినరీ బ్లాడర్ స్థానము, మూలాధారం అనేది మనం కూర్చుంటామే ఆ సీట్ స్థానము. వీటన్నిటికీ పైన ఉండేదాన్ని సహస్రారము అంటూ చెప్తాం. ఈ సో మూలాధార ఇస్ ద రూట్, స్వాధిష్టాన సోలార్ ప్లెక్సస్, మణిపూర అనాహత హార్ట్, విశుద్ధ ద వాక్, ఆజ్ఞ ఇస్ ది భ్రూమధ్య అండ్ దెన్ ది సహస్రార ఇస్ ద క్రౌన్. వాటికి సింబల్స్ కూడా ఉన్నాయి. ఒక్కొక్క చక్రానికి ఒకటి 4 దళాలు, ఒకటి 6 దళాలు, ఒకటి 10 దళాలు, ఒకటి 20 దళాలు, అలాగా సహస్రారంలో అనేక దళాలతో ఇవి ఉంటాయి. ఈ విధమైనటువంటి శ్రీచక్ర కుండలిని షట్చక్రాలను ఇక్కడ ఉన్నటువంటి ఈ శ్రీ విద్యా మంత్రాన్ని సమన్వయం చేయడానికి ఈ పటం ఉపయోగించుకుంటాం. ఎలా ఉపయోగించుకుంటాం? ఇదిగో ఇక్కడ చూడండి. బిందువు అనేటటువంటిది విశుద్ధ అండ్ ఆజ్ఞ చక్రాలు, త్రికోణ అష్టకోణాలు అనాహత చక్రము, తరువాత అంతర్దశ కోణము, బహిర్దశ కోణము, మణిపూరము, అష్టదశ ఈ 14, 10, 10, అష్టదళ పద్మము, షోడశదళ పద్మము, స్వాధిష్టానము, త్రివలయము, త్రిరేఖలు, మూలాధారం. కింద నుంచి ఆరోహణంలో ఎక్కుతున్నట్టుగా వెళితే 3 రేఖలు, 3 వలయాలు, మూలాధార చక్రము,
షోడశదళ పద్మము, అష్టదళ పద్మము, స్వాధిష్టానము, చతుర్దశ కోణము, బహిర్దశ కోణము, అంతర్దశ కోణం, 14 ఉన్నటువంటి ఇది లోపల ఉన్న 10, ఆ పైన ఉన్న 10, లోపల ఉన్న 10, ఇవి మణిపూరం అవుతాయి. అష్టకోణ త్రికోణాలు అంటే లోపల ఉన్న రెడ్గా ఉన్న అష్టకోణము, ఆ సింగిల్ త్రికోణము, అవి అనాహతం అవుతాయి. బిందువు ఏదైతే ఉందో అది విశుద్ధ లేక ఆజ్ఞ అంటూ మనం నేర్చుకున్నాం. ఈ విధంగా ఇక్కడ ఉండేటటువంటి శ్రీచక్రానికి కుండలినిలో ఉండేటటువంటి మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, ఈ మీదను సహస్రార అనేటటువంటి దానిపైన ఉంటుంది. అంటే ఈ చక్రాలను కుండలిని ద్వారా ఉద్దీపనం ద్వారా దాటి ఆ మీదకు సహస్రారంలోకి చేరడమే బిందుస్థానం దాటినటువంటి నిశ్శబ్దము లేక ఏకైక పరబ్రహ్మతత్వాన్ని పొందడం. కైవల్యమే సహస్రారం అంటూ నేర్చుకున్నాం. ఓకే. శ్రీచక్ర ఉద్ధారం, దారములు అంటే ప్రస్తారాలు. ఈ ప్రస్తారాలు భూప్రస్తారం, కైలాస ప్రస్తారం, మేరు ప్రస్తారం ముందు నేర్చుకున్నాం. నవ ఆవరణలు కదా. భూప్రస్తారంలో సర్వ అనేది కలుపుకోవాలన్నిటికీ. సర్వ సంక్షోభన, సర్వ ఆశాపూరక, సర్వత్రైలోక్య మోహన అనేటటువంటి 3 ఆవరణలు ఉన్నాయి. కైలాస ప్రస్తారంలో సర్వరక్షాకర, సర్వార్థ సాధక, సర్వ సౌభాగ్యదాయక అనేటటువంటి 3 ఆవరణలు ఉన్నాయి. సర్వానందమయ, సర్వసిద్ధి ప్రదాయక, సర్వరోగహర అనేటటువంటి 3 కూడా మేరు ప్రస్తారంలో ఉన్నాయి. మేరు ప్రస్తారం అనగానేమి? బిందువు, ఇన్వర్టెడ్ ట్రయాంగిల్, ఇన్నర్ అష్టదళ పద్మము, నిత్య షోడశలు, 3+3+8 దేవతలు 16. దేవతలు షోడశలు కదా, 16. కైలాస ప్రస్తారంలో అంతర్దశారము, బహిర్దశారము, తర్వాత చతుర్దశారం. 10 కోణములు లోపలవి, 10 కోణాలు పైవి, 14 కోణాలు. ఇవి 14, 10, 14. వీటిని మాతృకలు అంటారు. ఎన్ని ఈ మాతృకలు? 34 మాతృకలు ఉంటాయి. ఇవి షోడశలు, షోడశ నిత్యలు, ఇవి 34 మాతృకలు. భూప్రస్తారంలోకి వస్తే 8 దళాల పద్మము, 16 దళాల పద్మము, 3 రేఖలు, 3 వలయాలు. కొన్నింట్లో వలయాలు ఉంటాయి, కొన్నింట్లో ఉండవు. అంటే 8 + 16, 16 ప్లస్ మళ్ళీ 28 వశినులు ఇక్కడ ఉంటారు. ఇక్కడ మొత్తం ఈ వశిన్యాది దేవతలు ఉంటారు. మా షోడశలు, మాతృకలు, వశిన్యులు, ఇవన్నీ కలిపితే మొత్తం 100 మంది దేవతలు లేక 9 ఆవరణలు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. మేరు ప్రస్తారంలో 3 ఆవరణలు, కైలాస ప్రస్తారంలో 3 ఆవరణలు, భూప్రస్తారంలో 3 ఆవరణలు. ఈ 3, 3, 3, 9 ఆవరణలు, 100 మంది దేవతలు. మొత్తం ఇవన్నీ ఒక్కొక్క ఆవరణ యోనిస్థానము, అంటే సృష్టికి ఆధార స్థానం. సృష్టి దాని నుంచి వస్తుంది. ఈ సర్వ అనేది వీటన్నిటికీ కలుపుకోవాలి. అయితే ఈనాడు శ్రీ విద్యకి శ్రీచక్రానికి ఎలా కలుపుతామండి? ఇక్కడ శ్రీ విద్య దీంట్లో భూప్రస్తారము, శక్తికూటము ఇది. తరువాత కైలాస ప్రస్తారము, కామరాజ కూటము. శక్తికూటం అనగా సకాల, సకాల, సకాల హ్రీం అనే దాంతో చెప్పేది. కైలాస ప్రస్తారం అంటే సకాల హ్రీం కైలాస ప్రస్తారం. మేరు ప్రస్తారము అంటే టాప్ మోస్ట్ది, అది వాగ్భవ కూటమి. కాయేల హ్రీం అనేటటువంటి మేరు ప్రస్తారం. ఈ విధంగా ఇటు శ్రీచక్రానికి, నవ ఆవరణలకు, శ్రీ విద్యలోని అక్షరాలకు, ఈ మొత్తం 9 యోనులకు, నిత్య షోడశులకు, మాతృకలకు, వశిన్యాది దేవతలకు ఈ రకమైనటువంటి సంబంధము గలదు అనే విషయాన్ని నేర్చుకున్నాం. ఇంకా ఏముంది? మయూఖములు, అమ్మ యొక్క మయూఖాల గురించి నేర్చుకున్నాం కదా. 360 కిరణములు అంటూ నేర్చుకున్నాం. 360 కిరణములో భూప్రస్తారంలో 108, కైలాస ప్రస్తారంలో, ఇక్కడి నుంచి ఈ ఆర్డర్లో రాసింది. ఇందాకల దాంట్లో ఎలా ఉంది? ఇలా ఉంది ఆర్డర్. భూ, కైలాస, మేరు ప్రస్తారాలు. ఇక్కడ భూ, కైలాస, మేరు ప్రస్తారాలు మొదటి ఖండము, మూలాధారము, మణిపూరము. ఈ రెండునేమో అగ్నిస్థానములు అంటూ చెప్పాము. మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే అంటూ ఇవన్నీ అగ్నిస్థానాలు అని చెప్పబడ్డాయి. 56, 52
స్థితౌ షట్పంచాశత్ ద్విసమధికపంచాశత్ ఉదకే. ఉదకే 50 కన్నా 50 కన్నా 2 52. షట్పంచాశత్ అంటే 56. 108 అగ్నిస్థానాలు. అక్కడికి మొదటి ఖండం ముగిసింది. ఇది మొదటి ఖండి భూప్రస్థానం అంటే ఏమిటి? శక్తి కూటమి. అక్కడ రుద్రగంధి వచ్చింది. అగ్నిస్థానానికి రుద్రగ్రంథి ఈ అగ్నిస్థానానికి సూర్యస్థానానికి మధ్యలో వస్తుంది. దీన్ని శక్తి ఖండము అంటారు. తర్వాత కైలాస ప్రస్థానం. ఇక్కడ ఏమిటంటే స్వాధిష్టానే దివి ద్విషట్రింశన్ అన్నారు. అంటే స్వాధిష్టానంలో షట్రింశ అంటే 36, ద్విషట్రింశ అంటే 36 × 2 62, తర్వాత 54 అనాహతంలో. ఇవి రెండు కలిపితే 116 సూర్యస్థానంలో ఉన్నాయి. సూర్యస్థానానికి చంద్రస్థానానికి మధ్యలో విష్ణు గ్రంథి ఉన్నది. దీనిని కామరాజ ఖండము అంటారు. ఇక్కడ వరకు ఒక్కొక్క చోట ఒక హ్రీంకారం ఉంటుంది. ఇక్కడ ఒక హ్రీంకారం, ఇక్కడ హ్రీంకారం, మళ్ళీ ఇక్కడ హ్రీంకారము రాసుకోవాలి. మేరు ప్రస్థానంలో విశుద్ధ లేఖ ఆకాశంలో 72, ఆజ్ఞలో 64, తరువాత ఏమో మొత్తం 136. చంద్రస్థానము 108 + 116 + 136 అంటే 360. 360 దాటిన తర్వాత ఇన్ఫైనట్ సహస్రారము అంటే ఇన్ఫైనట్. అంటే చంద్రస్థానానికి బిందు స్థానానికి మధ్యన బ్రహ్మగ్రంథి ఉంటుంది. దీన్ని వాగ్భవ ఖండము అంటారు. ముందు చూసినదే. అయితే ఇప్పుడు శ్రీ విద్యా ఖండాలను యాడ్ చేసాం. ఇంతకుముందు శ్రీ విద్యా ఖండాలు అప్పుడు తెలియవు కదా, ఇప్పుడు తెలుసు. కాబట్టి శక్తి ఖండము, కామరాజ ఖండం, వాగ్భవ ఖండము. తదుపరి పాదాంబుజయుగం. తవ పాదాంబుజయుగం. క్షితౌ షట్పంచాశత్ ద్విసమధికపంచాశదుదకే హుతాసే 62 చమరధికపంచాశదనిలే దివి ద్విషట్రింశన్ మనసి చతుషష్టిరితియే మయూఖాస్తేషాం 360. తదుపరి ఆ పైన తవ పాదాంబుజ యుగం ఇన్ఫైనట్ సహస్రారం ఇస్తే. ఈ విధంగా శ్రీదేవి యొక్క మయూఖాలకి ఆ ప్రస్తారాలకు అంటే భూ కైలాస మేరు ప్రస్తారాలకు, మూలాధార మణిపూర స్వాధిష్టాన అనాహత విశుద్ధ ఆజ్ఞ చక్రాలకు, అగ్నిస్థానము సూర్యస్థానము చంద్రస్థానము అనే మూడు ఖండములకు, 3 ప్రస్తారాలకు, తర్వాత శక్తి కూటము, కామరాజ కూటము, వాగ్భవ కూటమి అనే 3 కూటమిలకు వీటికి ఉన్నటువంటి సంబంధాన్ని సమన్వయపరిచే అందమైనటువంటి బోధన జరుగుతున్నటువంటి చక్కని చార్టు. ఆ బిందుస్థానం ఏమిటండి? అదే కైవల్యము, సహస్రారము, కైవల్యము అంటూ చెప్పు. ఓకే. భగవత్పాదుల వారు త్రిపుర సుందరి అష్టకమని ఒకటి రాసి పెట్టారు. అంటే 8 శ్లోకాలతో కూడినటువంటి ఒక అష్టకాన్ని రాశారు. త్రిపుర సుందరి అష్టకం అంటారు. ఎప్పుడైనా ఒకసారి చెప్పుకుందాం త్రిపుర సుందరి అష్టకాన్ని. మేబీ ఈ దసరాల్లో కూడా చెప్పుకోవచ్చు. కదంబవనచారిణి ముని కదంబ కాదంబిని నితంబజిత భూధరం సురనితంబిని సేవితం నవంబురుహలోచనం అభినవంబుదశ్యామలాం త్రిలోచన కుటుంబిని త్రిపుర సుందరీం శ్రేయే. పంచాకులము అనే వృత్తంలో వ్రాయబడింది. ఇది వృత్తము పేరు, అందమైన వృత్తం. కదంబవనచారిణిం కాదంబినీం కదంబవనచారిణి ముని కదంబ కాదంబినీం నితంబచిత భూధరం సురనితంబిని సేవితం నవాంబురుహలోచనం అభినవాంబుదశ్యామలం త్రిలోచన కుటుంబినీం త్రిపుర సుందరీం ఆశ్రయే. త్రిపుర సుందరీం, ఆ త్రిపుర సుందరిని అంటే 3 శక్తులకు మూలపుటమ్మ అని చెప్పారు కదా పోతన్న గారు. 3 అమ్మల మూలపుటమ్మ అన్నారు. 3 అయ్యల మూలపుటమ్మ కూడా ఈవిడే, ఆ త్రిపుర సుందరి. పురా అంటే ముందు ఉన్న, వేటికి త్రి అంటే ఈ 3 రూపాలుగా చెప్పబడుతున్న లక్ష్మీ సరస్వతి పార్వతి అన్నా, లేకపోతే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అన్నా, వాటికన్నా పురా ముందున్నటువంటి
ఆ సౌందర్య రూపమే త్రిపుర సుందరి, అదే సౌందర్య లహరి. త్రిలోచన కుటుంబిని, త్రిలో త్రిలోచనములే కుటుంబముగా కలిగినది. అంటే సూర్యుడు, చంద్రుడు, అగ్ని. అంటే సూర్య చంద్ర అగ్నులు అనేటటువంటి మూడు ఖండాలే ఆమె యొక్క సర్వ సృష్టి. నవ అంబురుహ లోచనం, అప్పుడే వికసిస్తున్నటువంటి పద్మము వంటి కనులు కలిగినది. పద్మాక్షి అంటే అర్థం ఏమిటి? విశాల నయన, అంటే విశాలమైన దృష్టి కలిగినది, సమత్వ దృష్టి కలిగినది తల్లి అని అర్థం. అభినవం బోధశ్యామలాం, అభినవ అందమైన, అంబుద మేఘము వంటి, శ్యామలాం ఆకారము కలిగినటువంటిది, అంటే మేఘవర్ణము కలిగినటువంటిది. మేఘము దేనికి సంకేతము? జలమునొక సంకేతము. జలము దేనికి సంకేతము? అమృతము. జలమే అమృతము. జలం లేకపోతే ఒక సెకండ్ ఉండలేము. అంటే అమ్మ మేఘం అంటే అమ్మ అమృత రూపిణి. నితంబజిత భూధరం, పృథివీ తత్వం. భూధరం అంటే భూమి భూమి చేత ధరింపబడేది పర్వతం. నితంబజిత తాలూకా తొడ భాగాలు, పిరుదుల భాగాలు నితంబములు. భూధరాం జిత అంటే పర్వతముల సానువుల తాలూకా వీటికన్నా కూడా ఎంతో విశాలంగా ఉన్నాయి. అంటే అతి విశాలమైన ఆధారము మనందరికీ ఇస్తున్నటువంటి అమ్మ. సుర నితంబిని సేవితం. నితంబిని అంటే అందమైన ఆడువారు. సుర నితంబిని దేవతా కాంతల చేత సేవితం, సేవించబడుతున్నది. ఎక్కడుంది అమ్మ? కదంబవన చారిణి. కదంబవనం అంటే ఏమిటి? ఎక్కడో కడిమి చెట్ల తోటని కాదు. కదంబవనం ఈ సృష్టి వాటిలో అంతటా తిరుగుతూ ఉన్నది. అంతేనా? ముని కదంబ కాదంబిని, మునులు అనేటటువంటి వారు మనస్సులలోనే సంచరిస్తున్నటువంటి అమ్మ. కదంబవనచారిణి ముని కదంబ కాదంబిని, నితంబజిత భూధరం సురనితంబిని సేవితం, నవాంబురుహలోచనం అభినవాంబోధశ్యామలం, త్రిలోచన కుటుంబినీం త్రిపుర సుందరీమాశ్రయే. ఆ త్రిపుర సుందరి మంత్రాన్ని ఈనాడు మనము అధ్యయనం చేసి ఉన్నాము. మహాత్రిపుర సుందరి మంత్రము అంటే శ్రీ విద్య. దీనితో 3వ భాగము ముగిసినది. ఇంకొక భాగం ఉన్నది. ఆ భాగంలో ఈ 15 అక్షరాల, ఈ 16 అక్షరాల మంత్రంలో ఉన్నటువంటి లక్ష్యార్థాలను మనకు భాస్కర రాయ అనేటటువంటి మహా జ్ఞాని 15 రకాలుగా దాని లక్ష్యార్థాన్ని బోధించారు. దానిని కొంచెం త్రిశతి, లలితా త్రిశతి నుంచి కొన్ని మాటలను చెప్పుకుందాం. లక్ష్మీమారన్నాడు. దాంతో 32వ శ్లోకం అధ్యయనం సుసంపన్నం అవుతుంది. తరువాత 33లోకి వెళ్తాము. ఓకే. శివశక్తి కామ క్షితి, శివశక్తి కామక్షితి అధర విస్తీత కిరణ స్మరో హంసచక్ర తదనుచ పరామారహరయ. శివశక్తి కామక్షితి కాయే ఈలా హ్రీం రాసుకోవాలి. అథ తరువాత రవి స్థీతకిరణ స్మరో హంసచక్ర హాసకహాల హ్రీం పరామారహరయ సకాల హ్రీం అమీ హృల్లేఖాభి తిసృభిర్ అవసానేషు ఘటిత. చివరల్లో హింకారాలు వ్రాస్తే తే వర్ణా భజంతే, నీ యొక్క వర్ణములు అవుతున్నాయి. జననీ అమ్మా తవ నామావయవతం, ఇవి నీ నామము యొక్క అవయవం. శివశక్తి కామక్షితి అధర విశ్చీత కిరణ స్మరో హంసచక్ర తదనుచ పరామారహరయ అమీహృల్లేఖాభిత్తిశ్రుభిరవసానేషు ఘటిత. భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతం. భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతం. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్య సర్వోపప్లవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యగర్థో
బ్రహ్మైవాహమస్మి సోహమస్మి బ్రహ్మైవాహమస్మి సోహమస్మి.